పనీర్ మష్రూమ్ చీజ్ ప్రిపేర్ చేస్తారంటే పేరే వినడానికి చాలా టెంప్టింగ్గా ఉంది. ఎలా చేస్తారేంటో చూద్దాం. సో దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. పనీర్ మష్రూమ్ చీజ్కి కావాల్సిన పదార్థాలు: పనీర్, పుట్టగొడుగులు, ఆరిగానో, చీజ్, ఉప్పు, నెయ్యి. పనీర్ మష్రూమ్ చీజ్కి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, పనీర్ మష్రూమ్ చీజ్ పేరు వింటేనే చాలా బాగుంది. అండ్ ఇంగ్రీడియంట్స్ చూస్తే కూడా బయట మనకి చీజీ మష్రూమ్స్ అలా ఉంటాయి కదా, అలా అనిపిస్తుంది. మీరు ఎలా చేస్తారో ఏంటో మరి. చాలా బాగా చేస్తాను. ఓకే, సో స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. మరి మనం కడా పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసేసేయండి. గీ వేసుకుందాం. ఓకే, అండ్ ఫస్ట్ మనం పన్నీర్ యూస్ చేసుకుందాం. పన్నీర్ ఏంటంటే ఫస్ట్ మిల్క్ బేస్డ్ పన్నీర్ కొంతమంది ఇష్టపడరు. వేగన్ డైట్ చేస్తాము అలాగా కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే సోయాతో ఉన్న పన్నీర్ కూడా యూస్ చేసుకోవచ్చు వాళ్ళు. ఇది ఆప్షన్ అన్నమాట, వాళ్ళ ఇష్టం. మిల్క్ డైరీ అయినా కావచ్చు, సోయా అయినా కావచ్చు. సో డైరీ ప్రొడక్ట్స్ అవాయిడ్ చేసుకోవాలి. సో వేగన్ ఓన్లీ తీసుకునే వాళ్ళకి పన్నీర్ ఇలా కాకుండా మనకి సోయాతో కూడా దొరుకుతుంది కాబట్టి ఇది ఆల్టర్నేట్గా మనం రీప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, సో వింటర్ ఫుడ్స్లో భాగంగా మనం పన్నీర్ అండ్ అలాగే మష్రూమ్. సో ఈ సీజన్లో మష్రూమ్ కొంచెం ఎక్కువగానే యూజ్ చేసుకున్నాం మనం. అయితే అన్ని రెసిపీస్ చూస్తే ఎక్కువగా మష్రూమ్స్ కూడా తీసుకున్నాం. దీంట్లో ఉండే న్యూట్రియంట్ వాల్యూస్ గురించి చెప్పండి, అండ్ అవి ఎలా ఉపయోగపడతాయి వింటర్ సీజన్లో. వింటర్లో మనకి ఎక్కువగా హంగ్రీ అనేది అనిపించదు, మోస్ట్లీ అనిపించదు. ఎందుకంటే హార్డ్ ఫుడ్స్ తీసుకున్నా కూడా ఇండైజెషన్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి మనం ఏంటి ఒక్క మీల్ తీసుకున్నా సరే అందులో ప్రోటీన్ పెట్టుకుందాం. సో ప్రోటీన్ మీన్స్ ఇప్పుడు మనం సలాడ్లు చేసుకుంటాం, దానిలో కీరా వస్తుంది, క్యారెట్ వస్తుంది, సమ్ లీఫీ వెజిటబుల్స్ వస్తాయి, పుదీనా వస్తుంది, వాట్ ఎవర్ రైతా లాగా కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. కాబట్టి అది ఒక వాటర్ కంటెంట్గా యూస్ అవుతుంది, ఫైబర్ కంటెంట్ అవుద్ది, ఇది ప్రోటీన్ కంటెంట్ అవుద్ది. సో అందుకని లిటిల్ బిట్ కార్బోహైడ్రేట్ కూడా ఇందులో మనకి యాడ్ అవుతుంది కదా. కార్బోహైడ్రేట్ వచ్చి 20% అది గుడ్ ఫ్యాట్స్ అవుతుంది, మనకి ఇవన్నీ గుడ్ ఫ్యాట్స్ అవుతాయి. సో అందుకని వింటర్లో ఆకలి తక్కువ కాబట్టి ఈ 3 మీల్స్ అనేది కాకుండా జస్ట్ 1-2 మీల్స్లోనే మనకి అన్నీ వచ్చేటట్టు ఇంగ్రీడియంట్స్ పెట్టుకుంటాం. సో అదనమాట బేసిక్ సీక్రెట్. సో ఆకలి వెయ్యదు. సో తినే ఫుడ్లో మనం కొంచెం అన్నీ దొరికేలా ఉండాలి కాబట్టి ఇలా మనం ఇంక్లూడ్ చేసుకుంటాం దీంట్లో. మీరు పన్నీర్తో ఏమేమి ఐటమ్స్ చేసుకుంటారు ఇంట్లో ఇష్టంగా? ఎక్కువగా చేసేదైతే పన్నీర్ బటర్ మసాలా. పన్నీర్ బటర్ మసాలా అది కూడా అయితే కనుక ఫ్రైడ్ రైస్. గార్లిక్ ఆల్సో యూజ్ చేసుకోవచ్చు. గార్లిక్ యూజ్ చేసుకోవచ్చు. గార్లిక్ కూడా ఈ సీజన్లో ఎక్కువ యూజ్ చేయాలి మనం. అవును, హనీలో కొంచెం యాడ్ చేసుకుని ఎవ్రీడే మార్నింగ్ కూడా తీసుకుంటూ ఉంటారు కదా. అవును, హనీలో తీసుకోవచ్చు. అండ్ కొంచెం డయాబెటిక్ వాళ్ళు ఉంటారు కదా, సో డయాబెటిక్ వాళ్ళు ఏం చేస్తారంటే రాగానే తీసుకోవచ్చు. ఓకే, సో ఏం లేదు, జస్ట్ ఇప్పుడు రైస్ తీసుకుంటున్నారు, జస్ట్ ఒక 2 వెల్లుల్లి పీస్ ఉంటుంది కదా, ఒక్క ముద్దలో పెట్టుకొని వాము కానీ లేదా ఈ వెల్లుల్లి కానీ పెట్టుకొని తినేసేయచ్చు. మనకి ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు, 60+ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఈ సీజన్లో వాళ్ళకి తిమ్మిర్లు వస్తూ ఉంటాయి, అరికాళ్ళు తిమ్మిర్లు రావటము, కొంచెం స్పర్శ తెలియకుండా పోవడము. అండ్ మార్నింగ్ లెగవగానే వాళ్ళు కాలు కింద పెట్టలేరు, ఒకలాంటి స్టోన్ లా అనిపిస్తుంది వాళ్ళకి. ఎందుకు? ఈ సీజన్ వాళ్ళు ఏంటంటే సర్క్యులేషన్ బాగా ఉండదు. ఫ్యాన్ వేసుకున్నా కూడా వాళ్ళకి నొప్పులు, బాడీ కొంచెం నొప్పిగా అనిపించడం అలాంటివి జరుగుతాయి. సో వాళ్ళు ఏంటంటే హార్డ్ ఫుడ్స్ అన్ని అవాయిడ్ చేయాలి. చింతపండు ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. పులుపు కావాలి, బట్ ఆ పులుపు చింతపండు ఉండకూడదు. ఫర్మెంటెడ్ పికిల్స్ ఉంటాయి మనకి, రెడ్ కలర్ పికిల్స్, ఓవర్ సాల్ట్ వేసినవి, ఓవర్గా చింతపండు వేసి ఏదైతే మనం నిల్వ పెడతామో ఆ నిల్వ పెట్టిన పచ్చళ్ళు పెద్దవాళ్ళు తినకూడదు. అలా అయితే కర్డ్ కూడా తినకూడదు. ఫర్మెంటెడ్ కాబట్టి ఫర్మెంటెడ్ కొంచెం తగ్గించాలి ఆ ఏజ్ వాళ్ళు. సో పొటాటో కానీ, స్వీట్ పొటాటో కానీ, బంగాళాదుంపలు, చిలకడ దుంపలు, కంద అండ్ ముల్లంగి కూడా తీసుకోకూడదు. దట్టు కొంతమంది ఆల్మోస్ట్ ఒక 50-50% డయాబెటిక్ అయినా అయి ఉంటారు, థైరాయిడ్ వాళ్ళైనా అయి ఉంటారు. సో అందుకని ఆకుకూరల్లో కూడా పాలకూర అవాయిడ్ చేసేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు మష్రూమ్ కూడా అవాయిడ్ చేయాలి. మష్రూమ్ కూడా థైరాయిడ్ ఉంటే దీని ప్లేస్లో వాళ్ళు ఏం చేయాలంటే కార్న్ పెట్టుకోవచ్చు, స్వీట్ కార్న్ పెట్టుకోవచ్చు. సో దీనికి రీప్లేస్మెంట్ అనమాట. సో మనం ఇందులో ఇది కూడా యాడ్ చేసేద్దాం, పుట్టగొడుగులు యాడ్ చేసుకుందాం.
ఇప్పుడు దీనిలో కొంచెం మనం సాల్ట్ వేసుకుందాం. ఓకే. ఇంకొంచెం టెక్స్చర్ మెత్తగా వస్తుంది. ఇంకొక డౌట్ కూడా రావచ్చు, ఏంటంటే ఏంటి అన్నిట్లో పసుపు వాడట్లేదు వీళ్ళు, ఇన్ని చెప్తున్నారు మరి సీజన్ బేస్, పసుపులు ఎందుకు వేయట్లేదు అని చెప్పి. ఎందుకు వేయట్లేదు అంటే పసుపు కన్నా ఇంపార్టెంట్ అయినది వేస్తున్నాం మనం ఇందులో. ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండాలి అంటే పసుపులో కన్నా ఇంపార్టెంట్ అయినవి మష్రూమ్ కానీ ఇవి కానీ ప్రోటీనే, కాబట్టి మనం ఇందులో పెట్టాం. ఒక మీల్ మాత్రమే మనం చూపించినాం, రిమైనింగ్ 2 మీల్స్ మనం చూపించట్లేదు కదా. మనం ఏదైతే పొద్దున ఈ అల్లము ఉసిరికాయ అని లాస్ట్ టైం చెప్పాము, దానిలో ఎలాగో పసుపుతోనే కదా మనం చేసుకుంటాం. స్టోర్ చేయాలి అంటే మోస్ట్లీ పసుపు ఉండాలి. సో అందుకని డైలీ తీసుకుంటున్నారు కాబట్టి పసుపు కూడా ఒక మోతాదులోనే తీసుకోవాలి. అది కూడా ఓవర్గా ఇంకా దానిలో మెడిసిన్తో పని లేదు, మనం అది తీసుకుంటే అన్ని క్యూర్ అయిపోతాయి అని చెప్పి ఓవర్గా కూడా కర్రీస్లో అంత వేసుకోకూడదు. ఓకే. సో అందుకని ఒక మీల్లో మనం స్కిప్ చేస్తాం. చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో కొంచెం వేసుకుందాం. దీనిలో మనం కావాలంటే వెల్లుల్లి కొంచెం స్లైసెస్గా చేసుకొని కూడా వెల్లుల్లి వేసుకోవచ్చు. ఆ ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది. చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని వేసుకుంటే సూపర్ బాగుంటుంది. చీజ్ వేసుకుందాం. ఒక చీజ్ ప్లేస్లో ఇంకేదైనా కూడా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది ఏంటంటే బాడీని తేమగా ఉంచడంలో హెల్ప్ చేస్తుంది అన్నమాట మనకి చీజ్. లైక్ పాతకాలంలో వాళ్ళు వెన్న పూసలని ఇవని అవని ఇవన్నీ వీటి నుంచి వచ్చింది. మనం పేరు పెట్టాం వీటికి, చీజ్ బటరు అని చెప్పి. ఓకే, రెడీ అయిపోయింది. బౌల్లో తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. పన్నీర్ మష్రూమ్ చీజ్ రెడీ అయిపోయింది. అశ్విని, ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, ఎస్, రెడీ అయిపోయిందండి ఫైనల్గా. సో వింటర్ ఫుడ్స్లో భాగంగా మనం ప్రిపేర్ చేసేసుకున్నాము మష్రూమ్ పనీర్ చీజ్. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. పనీర్ మష్రూమ్ చీజ్కి కావాల్సిన పదార్థాలు: పనీర్, పుట్టగొడుగులు, ఆరిగానో, చీజ్, ఉప్పు, నెయ్యి. పనీర్ మష్రూమ్ చీజ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి కరిగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఫ్రై చేసుకున్నాక ముక్కలుగా కట్ చేసుకున్న పుట్టగొడుగులు వేసి ఫ్రై చేసుకుని తర్వాత తగినంత ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, చీజ్ వేసి కలుపుకుంటే హల్దీ పన్నీర్ మష్రూమ్ చీజ్ రెడీ.